ఇందులో ఒక ఏఐ సాంగ్ చేయడం జరిగింది. ఏఐతో అంటే టెక్నాలజీ చక్రి వచ్చిందనా వాయిస్ లేకపోతే just కాంబినేషన్ వల్లనా? బికాస్ ఆఫ్ రవి సార్. టెక్నాలజీ వచ్చినందుకు కూడా ఉంది కాబట్టే కదా ఆ డెసిషన్ తీసుకున్నాం. అదే దట్స్ మీన్ బట్ Yeah. ఏఐ ఇస్ వెరీ ఫేమస్ నౌ ఏ డేస్ లైక్. అందుకనే Yeah. కదా ఏ వచ్చింది కాబట్టి సరే చక్రికి ట్రిబ్యూట్ అనే పాపం తను ఫీల్ అయ్యాడు. బాగుంది, మంచి ఐడియా అనుకుని చేసింది. రైట్. అండ్ మీ ప్రీవియస్ బ్లాక్ బస్టర్స్ అసలు పూరి సార్, యు అండ్ చక్రి గారు అంటే కాంబినేషన్. ఇప్పుడు నాది కానీ జగన్ది కానీ చక్రిది కానీ మొత్తం ఆ టైంలో ఉన్న ఒకేసారి కెరీర్ ఒకేసారి స్టార్ట్ అయినాయి. రైట్ రైట్. సార్ మీ సినిమాల్లో ఫేవరెట్ సాంగ్స్ అంటే మేము అంటాం, అంటే చక్రి గారు టాపిక్ వచ్చింది కాబట్టి ఐమ్ జస్ట్ ఆస్కింగ్ యూ. సో బోల్డ్ అని ఉంటాయి. బట్ థింక్ ఫర్ యూ ఆల్ టైమ్ ఫేవరెట్ అంటే ఎప్పుడైనా మీరు లాంగ్ డ్రైవ్ చేసేటప్పుడు, మీరు కార్లో వెళ్ళేటప్పుడు గుచ్చి నంబర్ 1 నంబర్ 1 చూపులతో గుచ్చి. ఆ తర్వాత చాలా ఇచ్చాడు, చాలా బ్యూటిఫుల్ సాంగ్స్ ఉన్నాయి. బట్ ఆ సాంగ్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ మామూలు ఇది కాదు అసలు. ఇప్పటికీ అది అందుకే కదా మళ్ళీ పెట్టుకున్నాం. బట్ అది కొత్తగా అనిపించింది చాలా. అంటే నిజంగా టెక్నాలజీకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. బేసిక్ గా లేని వాళ్ళ వాయిస్ మళ్ళీ క్రియేట్ చేసి అండ్ ఒక సినిమాకి యూజ్ చేసి ఎలా జరుగుతుంది అంటే, కాకపోతే అందరం రైట్స్ తీసేసుకోవాలేమో సార్, లేకుండా కూడా చేసేస్తారేమో అని భయం. రైట్ తీసుకునే చేస్తారు. నా వాయిస్ కి నేను తీసుకుందాం అనుకున్నాను సార్. ఉంటుంది, ఏం పర్లేదు.